మెగా డిఎస్సి దరఖాస్తులో వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లో ఉన్న ఇంటి పేరునే నమోదు చేయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ రామరాజు గారు తెలుపుతూ ఉన్నారండి. ఒకే దరఖాస్తులోనే తమ అర్హతలను అనుసరించి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఒకే పోస్టుకు ఒక జిల్లాలో స్థానికులుగా మరో జిల్లాలో స్థానికేతరులుగా దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదని, ఒక పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులో 1-2 విభాగాల్లో వివరాలు ఎన్నిసార్లైనా సరిచేసుకోవచ్చని, ఫీజు చెల్లించిన దరఖాస్తులు సమర్పించిన తరువాత సవరణకు అవకాశం ఉండబోదు అని, టెట్ మార్కుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని డైరెక్టర్ పేర్కొన్నారు. డిఎస్సికి 2 రోజుల్లోనే 22,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని, ఈసారి అన్ని పోస్టులకు కలిపి 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. డిగ్రీలో అర్హత మార్కులు ఉంటేనే స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ ఆంగ్ల సబ్జెక్టుకు దరఖాస్తు చేస్తే, పీజీలో 50%, 45% మార్కులు ఉన్నప్పటికీ డిగ్రీలో తక్కువగా ఉంటే దరఖాస్తులు స్వీకరించడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ ఆంగ్ల భాష సబ్జెక్టు సంబంధించి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు దివ్యాంగులకు 45% మార్కులు ఉండాలనే నిబంధన పెట్టారు. కానీ దరఖాస్తు చేసే సమయంలో డిగ్రీలో 50%, 45% మార్కులు ఉంటేనే సాఫ్ట్వేర్ దరఖాస్తులను స్వీకరిస్తూ ఉందని, పీజీలో 50%, 45% మార్కులున్నా దరఖాస్తు చేసేందుకు వీలు లేకుండా పోతోందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండగా, డిఎస్సికి దరఖాస్తు చేసుకునే బీసీ అభ్యర్థులకు ఈ నెల 24వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో డిఎస్సి అభ్యర్థులతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన అనంతరం గృహిణులు, ఇతర అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామంటూ మంత్రి గారు తెలియజేసిన నేపథ్యంలో, డిఎస్సిలో వివాహిత మహిళలు సర్టిఫికెట్ ఉన్న ఇంటి పేరునే నమోదు చేయాలని, ఎన్ని పోస్టులకైనా ఒకే దరఖాస్తులు సమర్పించవచ్చని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు గారు ఈ మేరకు వివాహిత మహిళలకు కీలక అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నారు.